వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, లలిత హాస్పిటల్స్, ఇప్పుడు హైదరాబాద్ అల్కాపూర్ టౌన్షిప్, మణికొండలో. టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనతో నటించిన హీరోయిన్లు ఎవరైనా సరే బాలయ్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తుంటారు. ఈ కోవలనే తాజాగా నటి లయ ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యపై చేసిన ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజేంద్ర వర్మ సినిమా సమయంలో ఆయనతో పనిచేసిన అనుభవాల్ని ఆమె గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ సెట్స్లో ఉంటే ఎనర్జీ, క్రమశిక్షణ, సరదా స్వభావం ప్రత్యేకమని తెలిపారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్. ఇక హెడ్లైన్స్ చూస్తే, కొత్త హీరోయిన్ల నుంచి పాత హీరోయిన్ల వరకు అందరికీ బాలయ్యే కావాలి. ఆయనతో పనిచేయడం నా కెరియర్లో ఒక మధుర జ్ఞాపకం. మేము కలిసి చేసిన సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక స్టోరీలోకి వెళ్తే, కొత్త తరం హీరోయిన్ల నుంచి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల వరకు అందరూ బాలయ్యతో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఆయనలో కనిపించే ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, మాస్ ఔరా ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతుంది. బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులతో ఆయనకు ఉన్న అనుబంధం, తెరపై చూపించే మాస్ పవర్, బయట చాలా సింపుల్గా కనిపించే ఆయన వ్యక్తిత్వం బాలయ్య క్రేజ్ను ఇంకా పెంచుతూనే ఉన్నాయి. ఇటీవల అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు సీనియర్ నటి లయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో తన అనుభవాలను ఆమె ఎంతో ఉత్సాహంగా షేర్ చేసుకున్నారు. బాలయ్య గారు సెట్లో ఉన్నారంటే వాతావరణమే మారిపోతుంది. ఆయన చాలా డిసిప్లిన్తో ఉంటూనే చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ పాజిటివ్ ఎనర్జీ పంచుతారు. ఆయనతో కలిసి పనిచేయడం నా కెరియర్లో ఒక మధుర జ్ఞాపకం అని లయ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవకాశం వస్తే మళ్ళీ ఆయనతో నటించాలని తనకు కోరికగా ఉందని కూడా ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ బాలయ్య అంటే అలాగే ఉంటుంది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలకృష్ణ లయ కలయికలో వచ్చిన చిత్రం విజేంద్ర వర్మ. 2004 డిసెంబర్ 15న విడుదలైన ఈ చిత్రానికి స్వర్ణ సుబ్బారావు దర్శకత్వం వహించగా కొండా కృష్ణంరాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించగా లయ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే షూటింగ్ సమయంలో బాలయ్యతో ఉన్న అనుబంధం, సెట్స్లో జరిగిన సరదా క్షణాలను లయ ఇప్పటికీ గుర్తు చేసుకోవడం విశేషం. లయ సినీ నేపథ్యం చూస్తే చాలా చిన్న వయసులోనే ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. 4వ తరగతిలోనే తొలిసారి కెమెరా ముందు నిలిచినా ఆ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. తరువాత చదువుపై దృష్టి పెట్టిన లయ 1996లో జెమినీ టీవీలో నిర్వహించిన స్టార్ 2000 పోటీల్లో పాల్గొని 2వ స్థానాన్ని సాధించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సమయంలోనే ఆమెకు స్వయంవరం సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, కొత్త హీరోతో వచ్చిన ఆ సినిమా ఘన విజయం సాధించి లయను స్టార్ హీరోయిన్గా నిలబెట్టింది. ప్రేమించు, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలతో ఆమె పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్నారు. లయ నటించిన తాజా చిత్రం సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఫిబ్రవరి 12 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో లయకు జంటగా శివాజీ నటించగా ఆలీ, ధన్రాజ్, ప్రిన్స్, చంద్ర, ఇమాన్యుయల్, కరణ్ తదితరులు నటించారు. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే, ముంబై నేపథ్యంలో ఎన్నో తెలుగు సినిమా కథలున్నాయి. రకరకాల కథలు అక్కడ నేపథ్యంలో సాగాయి. ఎక్కువగా ముంబై అంటే మాఫియా, అండర్ వరల్డ్ కథలే హైలైట్ అవుతుంటాయి. ప్రస్తుతం ఫామ్లో ఉన్న హీరోలంతా ముంబై నేపథ్యంలో చాలా సినిమాలు చేశారు. వాటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి, మరికొన్ని ఫెయిల్ కూడా అయ్యాయి. నటసింహం బాలకృష్ణ కూడా ముంబై నేపథ్యంలో గతంలో 3 సినిమాలు చేశారు. 2002లో రిలీజ్ అయిన చెన్నకేశవరెడ్డికి ముంబై నేపథ్యం ఉంటుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో కుమారుడి పాత్ర భరత్ రెడ్డి ముంబైలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, డీసీపీగా పనిచేస్తాడు. సినిమా ప్రారంభం సన్నివేశాలన్నీ ముంబై బ్యాక్డ్రాప్లోనే సాగుతాయి. చెన్నకేశవరెడ్డి అన్నది ఆ పాత్రకు తండ్రి రోల్. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా యావరేజ్గా ఆడింది. దీంతో బాలయ్య చాలా కాలం పాటు ముంబై నేపథ్యంలోకి వెళ్ళలేదు. మళ్ళీ దశాబ్దం తర్వాత లయన్తో ముంబై బ్యాక్డ్రాప్ని టచ్ చేశారు బాలయ్య. ఈ సినిమా కథాగమనం ముంబైలోనే ముడిపడి ఉంటుంది. సినిమా ప్రారంభంలోని హీరో, హాస్పిటల్ సన్నివేశాలు అక్కడ నేపథ్యంతోనే సాగుతాయి. ఇందులో బాలయ్య బోస్, గాడ్సే అనే 2 పాత్రల్లో నటించారు. అటుపై పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పైసా వసూల్ ముంబై మాఫియా, అండర్ వరల్డ్ అంశాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలో నటించారు. ఇందులో బాలకృష్ణ తేడా సింగ్, రా ఏజెంట్ బాలా పాత్రల్లో కనిపిస్తారు. తేడా సింగ్ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే సినిమా అంచనాలను అందుకోలేదు. ఇలా ముంబై నేపథ్యంలో సాగిన 3 సినిమాలు బాలయ్యకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. తాజాగా మరోసారి ముంబై నేపథ్యంలోనే బాలయ్య 111వ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుంది. గోపీచంద్ మలినేని బాలయ్య మరోసారి జత కట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుందా అనే చర్చ కూడా సాగింది. దీంతో ముంబై నేపథ్యంలోనే సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. ఇందులో బాలయ్య సింగిల్ రోల్లోనే కనిపిస్తారట. గత కొంతకాలంగా బాలయ్య ఎక్కువగా డ్యూయల్ రోల్స్ పోషిస్తుండడం తెలిసిందే. అలాగే ముంబై నేపథ్యంలో తెరకెక్కిన అన్ని సినిమాల్లోనూ డ్యూయల్ రోల్స్ మాత్రమే చేశారు. కానీ ఈసారి ఆ రెంటికి భిన్నంగా సింగిల్ రోల్లో కనిపించడం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అలాగే ఈసారి బాలయ్య ముంబై పాత సెంటిమెంట్ని చెరిపేసి సక్సెస్ అనే సెంటిమెంట్కు పునాది వేయాలి. బాలయ్య దెబ్బకు వాణిజ్య రాజధాని కూడా వణకాలి. మార్చి మొదటి వారంలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.